హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ 4. లాస్ట్ వీడియో కంప్లీట్గా చూసారు కదా మీరంతా. మొత్తం హౌస్ అంతా కింద ఫ్లోర్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది బ్రిక్ వర్క్. సో ప్లాస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారనమాట. సో 2 బెడ్రూమ్స్లో ప్లాస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు మనకి. నిన్న వచ్చేసి వాల్ అయిపోయింది మనకి, రోడ్ సైడ్ వాల్ సౌత్ వాల్. ఈరోజు వచ్చేసి వెస్ట్ సైడ్ వాల్ చేస్తున్నారు. 2 బెడ్రూమ్స్లో వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ సైడ్ వాల్ కంప్లీట్ అయిపోయింది నిన్న. మనకి విండోస్ కూడా ఫినిషింగ్ చేసామని చెప్పి, ఎందుకంటే విండోస్ అనేవి ఫైనల్ స్టేజ్లో గ్రిల్ ఏం ఇప్పుడు ఫిట్టింగ్ రాదు. డైరెక్ట్ విండో గ్రిల్స్ డైరెక్ట్ మనకి టాటా స్టీల్లో వస్తున్నది, ఇప్పుడు అవి ఫిట్టింగ్ చేసుకుంటాము డైరెక్ట్. సో ప్రాబ్లం అయితే లేదనమాట. అందుకని మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఫినిషింగ్ కూడా విండోస్ మనకి మొత్తం రఫ్ చేపిస్తున్నాం, ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి విండోస్కి గ్రానైట్ వస్తుంది. సో అందుకని ఫినిషింగ్ అనేది చేసుకోమని చెప్పాను. అండ్ పైన వచ్చేసి మనకి సెంటరింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్కి ఈ మంత్ 31st ఉంది స్లాబ్ మనకి. సో దానికి మంచి సెంటరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం సెంటరింగ్కి బీమ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నారు. మనకి ఇంకా షీట్లో ఒకటి ఎక్కిచ్చేస్తే సెంటరింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఐరన్ వర్క్ ఒకటి ఉంటుంది మనకి. నాకు 28, 29 అలా ఇస్తే 30 నేను ఎలక్ట్రిక్ వర్క్ చేయించుకుంటాను అనమాట వాళ్ళతో. 31st స్లాబ్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వీళ్ళది. అంటే ఈరోజు మనకి 22nd కదా, 25th లేదా 26th కంప్లీట్ అయితే ఒక 2 డేస్లో ఐరన్ ఎక్కిచ్చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. నాకు 28, 29 ఇచ్చినా కూడా ఐరన్ వర్క్ చేయించుకుంటాను ఎలక్ట్రీషియన్ వర్క్తో. కాంపౌండ్ కూడా బీమ్స్ చేసి రెడీగా ఉన్నాయి. మనకి స్లాబ్ అయిపోతేనే నెక్స్ట్ కాంపౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుందామని ఉన్నా. ఇది టాప్ వ్యూ, అంటే మనకి లింటల్ వరకు వచ్చాక స్టెప్స్, లింటల్ పై స్టెప్స్కి ఎక్కితే మనకు కనిపిస్తుంది టాప్ వ్యూ. యాజ్ ఇట్ ఈస్గా బీమ్స్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. అండ్ మనకి కింద మెయిన్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ అనేది రిడక్షన్ చేశా. అది ఎందుకు చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.